దేశంలో రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో నేడు భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత మూడేళ్లలో ఎన్నడూ అందుకోని గరిష్ట లాభాలు అందుకున్నాయి. సెన్సెక్స్ 2507 పాయింట్ల వృద్ధితో 76,468.78 వద్ద ముగియగా నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 23,263 వద్ద ముగిసింది. 2021 జనవరి నుంచి సెన్సెక్స్, నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్ల వృద్ధి నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇవాళ ఒక్కరోజు ఇన్వెస్టర్లకు 14 లక్షల కోట్ల ఆదాయం వచ్చిపడింది. సెన్సెక్స్, నిఫ్టీ గత మూడేళ్లలో ఎన్నడూ అందుకోని గరిష్ట లాభాలు అందుకున్నాయి. సెన్సెక్స్ 2507 పాయింట్ల వృద్ధితో 76,468.78 వద్ద ముగియగా నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 23,263 వద్ద ముగిసింది. 2021 జనవరి నుంచి సెన్సెక్స్, నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్ల వృద్ధి నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇవాళ ఒక్కరోజు ఇన్వెస్టర్లకు 14 లక్షల కోట్ల ఆదాయం వచ్చిపడింది.